హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించడానికి వచ్చానండి నేను. మామూలుగా మనం మామిడికాయలు తినేసి ఆ టెంకకున్న స్కిన్ తీయకుండా పాడేస్తాం కదా! నేను దాన్ని ఫ్రీజర్‌లో ఫ్రీజ్ చేసి మనకి ఎప్పుడైనా అవసరమైతే యూజ్ చేస్తాను. పచ్చి పులుసు అలా చేసుకుంటాను. ఈరోజు మాత్రం మీకు డిఫరెంట్‌గా వంకాయ, మామిడికాయ పచ్చి పులుసు నేర్పిద్దామని ఈరోజు చూపిస్తున్నానండి. రెసిపీ ఇది. మామిడికాయ టెంకని వాటర్‌లో వేసి బాగా బాయిల్ చేయండి. దాని తర్వాత వంకాయలు ఆ మామిడికాయకి ఎన్ని వంకాయలు పడతాయో అన్ని స్టవ్ పైన మంచిగా కాల్చండి. అటు ఇటు తిప్పి తిప్పి కాల్చండి. వంకాయకి కొంచెం ఆయిల్ రాసి కాల్చండి. అంతే. ఒక 4, 5 పచ్చిమిర్చి ఆ పొయ్యి మీద పెట్టేయండి. అవి కాల్చి మీరు పేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి పచ్చడి. దానికి ఒక చిన్న సైజు ఉల్లిపాయ కొంచెం రోట్లో వేసి కచ్చపిచ్చ దంచండి. నా దగ్గర ఇదే ఉందండి రోలు, రాయిది లేదు. ఇదేమో అంత బాగా క్రష్ అవ్వదు, జస్ట్ ఇలా ఎల్లిపాయ కోసం అని తెచ్చాను. ఈ మామిడికాయ ఆ టెంకని బాగా గుజ్జంతా తీసేయండి, వాటర్లో పిండేయండి బాగా. ఈ బ్లాక్ అంతా తీసేసి దీన్ని కూడా ఒకసారి ఆ రోట్లో వేసి క్రష్ చేయండి. క్రష్ చేసి అదంతా ఈ జ్యూస్లో కలిపేయండి. ఆ ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయ పేస్టు మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసేసి కొంచెం సాల్ట్, కొంచెము పసుపు వేయండి. దీనికి మంచి తిరగమాత పెట్టండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, హింగు, కరివేపాకు వేసి తిరుగుమాత పెట్టండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్, ఎక్సలెంట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి. ఈ ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యే వాళ్ళకండి ఇది బ్యాలెన్స్ చేస్తుందంట. నాకు కూడా తెలియదు, మా అత్తగారు చెప్పారు. తనైతే చెప్పారు, అత్తయ్య గారు నోటికి కూడా బాగుంటుందమ్మా అని చెప్పారు. సరే, నేను ఈరోజు చేశాను, మీరు కూడా చేసుకొని తినండి. ఎవరికైనా నోటికి ఇష్టంగా ఉండేటట్టు చేసుకొని తినండి. ఇదండి ఈరోజు రెసిపీ. ఓకే అండి, బాయ్.